నాకు అయినా ఏం నాకు బాధ అనిపిస్తలేదు రా. ఇమ్రాన్ నమ్ముతలేడు చూడు, ఆడనిపిస్తుంది. రానియక్ అని చెప్తావా? అరే నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు రానియక్ అని చెప్తావు? అరే నాకు అవసరం కూడా లేదురా, నేను కుళ్ళే చెప్తున్నా. ఏదో ఇంట్లో ముగ్గురు బతురు మంచిగా ఛానల్లో వేసి ఇంత పైసలు వస్తాయి అని చెప్పి నాకు కాల్చేలు మంచిగా ఉన్నాయి. నీ లెక్క అది కాదు నేను, అర్థమైందా? అన్ని చక్కగానే ఉన్నాయి, అన్ని మంచిగానే వేసుకుంటా. అరే నువ్వు నాకు దొరికినా చెప్తున్నా కొడుక, అరే నీకు వేస్ట్ రా. ఇవ్వ నేను కొన్ని మీద కోపం తెచ్చుకోను. అంటే ఇమ్రాన్ నమ్మిండు చూడు, ఆ మాట నాకు ఆడ బాధ అనిపిస్తుంది. అంటే రానియక అంటే రానియవా అన్న? నాకు ఇప్పుడు చెప్తున్నా అన్న, నువ్వు రమ్మన్నా రానన్నా. నేను ఇప్పుడు చెప్తున్నా, నాకు ఇట్లా తెలిసినాయి బయట. అంటే నేను కష్టపడ్డది పోయింది, ఆడు కూడా వచ్చి చెప్పగానే నమ్మేస్తారు అందరు. బా ఏం జిందగీ ఉందిరా పోయి. మనం ఎంత కష్టపడ్డాము, ఏమేమో చేసినాము ఛానల్ దిక్కెళ్ళి. నువ్వు స్టాక్ మాట్లాడింది లేదు, అది లేదు, ఇది లేదు. కానీ ఇట్లా చేసి కొనిరా తెలుసా, వాళ్ళు లేడు. ఇప్పుడు చెప్తున్నా బరాబర్ నేను చేస్తే ఆడు ఓడైతే నీకు చెప్పిండు అన్న, ఆడు వేస్ట్ నమ్మగడ ఫుల్లే చెప్తున్నా నీకు. నీకు డైరెక్ట్ చెప్తానా నేను, మీరు అర్థం చేసుకోరు. తెలియాలా అన్న, అందరు అడుగుతుర్రు నన్ను, ఎందుకు పోతలేవు పర్షియన్ భాషలో, ఎందుకు పోతలేవు? ఇందుకే పోతలేను నేను. వద్దన్నాడంటే ఇది తీసేసిరా అంటే ఇది ఏందో నాకు అర్థమవుతుంది. అంటే 4 రూపాయలు రావద్దు, సంపాదించవద్దు. అరే వద్దురా నాకు ఈ యూట్యూబ్ పైసా, నేను కుళ్ళే చెప్తున్నా. మీ లెక్క లక్షలు లక్షలు కోట్లు సంపాదిస్తలే నేను. నేను ఏది ఉన్నా డ్యూటీ చేసుకోమన్నా డ్యూటీ చేసుకుంటా.